దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా మన ప్రభును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనతోటి త్రిత్వము తరువాతి 10వ ఆదివారంలో మనం ప్రవేశించున్నాము గనక ప్రార్థనతోటి ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాము. ప్రార్థన. పరమందు ఆసీనుడైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి అనేక మంది ప్రభువా నీ యొక్క వాక్యాన్ని వినుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను ప్రభువా మీరు దర్శించమని అడుగుతున్నాను. మీరు ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ అవసరతలతో ఉన్నారో ఆ అవసరతల అక్రతలను మీరు తీర్చండి దేవా. నీ వాక్యము ద్వారానే ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. పాటల యందు మీరు మహిమ పొందండి. నీ దాసుడు వాక్యం విత్తుచుండగా తండ్రి నీ యొక్క ఫలింపును ప్రభా మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ ఆది నుంచి అంతవరకు మీరే నీ నామ మహిమార్థముగా మీరు జరిగించుకొనమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకుగా ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడుకుందాము. నీవే శ్రావ్య సదనము, నీవే శాంతి వదనము, నీ దివి సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీవే శాంతి వదనము, నీ దివి సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీవే శాంతి వదనము. విరచిమ్మే నాపై కృపకిరణం, విరబోసే పరిమళమై కృపకమలం,
మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా. మా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీవే శాంతి వదనము, నీ దివ్య సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీవే యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీవే శాంతి వదనము. వాక్యాన్ని చదువుకుందాము. త్రిత్వము తరువాతి 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకాసు సువార్త 20వ అధ్యాయము 17వ వచనము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాము. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. దేవుడు ఈ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. వాక్య సందేశంలోనికి వెళదాము. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులను రెవరెండ్ డాక్టర్ నవకుమార్ రాయపుడి గారిని మనం ప్రేమతో ఆహ్వానించుకుందాము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ త్రిత్వం తర్వాతి 10వ ఆదివారంలో మనం ప్రవేశించాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలలో ఉన్నటువంటి అంశము మీ క్రియలను దిద్దుకొనుడి అని పాత నిబంధన పాఠములో మనం చూస్తూ ఉన్నాం. పత్రిక పాఠములో పౌలు సంఘానికి సంఘ పెద్దలకు ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించి అబ్బాయి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా పాత నిబంధనల నుంచి మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాటలు అచ్చటనే ప్రకటింపుము. ఈ వాక్య భాగములో మీ మార్గములను మీ క్రియలను యథార్థముగా చక్కపరుచుకొని తన పొరుగువాని యెడల తప్పక న్యాయం జరిగించి
మీ క్రియలను దిద్దుకొనుడి అని సెలవిస్తున్నాడు. 3వ వచనములో మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు క్రియలు చేసిన దేవుడు, పని చేసిన దేవుడు, చేయమని చెప్పిన దేవుడు. ప్రభువు పని చేయటానికే వచ్చాడు. ఆయన ఏదైతే చేశాడో అదే చెప్పాడు, ఏదైతే చెప్పాడో అదే చేశాడు. కాబట్టి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆదికాండము 1-2 అధ్యాయాలలో సృష్టి నిర్మాణములో పని చేశాడు. ప్రభువు మార్కు సువార్తలో ఆయన పరిచర్యను మాత్రమే రాసి 3.5 సంవత్సరాల పరిచర్యను మాత్రమే పనిచేసేవాడిగా చూపించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఏం పని చేశాడో శిలువ యాగాన్ని గురించి చెప్పాడు. కాబట్టి యేసు ఏది చెప్పాడో అదే చేశాడు, ఏది చేశాడో దాన్ని మాత్రమే చెప్పేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే చెప్పేదొకటి, చేసేది మరొకటి. అందుకని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మానవుని క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె ఉన్నాయి అంటాడు. మానవుని స్వనీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె ఉన్నాయి అంటూ తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తే, హీబ్రూ బైబిల్లో దాని కరెక్ట్ అర్థం ఏంటంటే, మానవుని స్వనీతి క్రియలు దేవుని దృష్టికి ముట్టుగొడ్డ వలె ఉన్నాయి అని భావం. అంటే మనం ఎవరైనా ఒక అధికారి దగ్గరికి లేదా ఒక శుభకార్యానికి, వివాహమునకు వెళుతున్నప్పుడు మనం ఎలాంటి బట్టలు ధరించుకుని వెళతాం? ఆ మట్టు బట్టలు, పాడైపోయిన బట్టలు ధరించి వెళ్ళం కదా. అలాగే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని ప్రత్యక్షత మనకు కలగాలి అని అనుకున్నప్పుడు దేవుని దగ్గరికి ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి అనే విషయాలను దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఆనాటి యెరూషలేము సంఘానికి, యెరూషలేము ప్రజలకు సెలవిస్తూ ఉన్నాడు. అబ్బాయి, మీరు నా దర్శనార్థమై వస్తూ ఉన్నారు, కానీ మురికి గుడ్డలతో, ముట్టు బట్టలతో వస్తూ ఉన్నారు. కాబట్టి నేను మీకు దర్శనం ఇవ్వట్లేదు, ప్రత్యక్షపరచబడట్లేదు, మీకు నేను వినబడట్లేదు, కనబడట్లేదు అని చెబుతూ వాళ్ళ స్థితిగతులు ఎలాగున్నాయో చెబుతూ ఉన్నాడు. ఆనాటి ఇశ్రాయేలు సంఘము చేసే క్రియలు ఎలాగున్నాయి అంటే, 8వ వచనములో, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనములో, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. ఇదండి నేటి క్రైస్తవ సంఘాలలో, కొన్ని సంఘాలలో, కొంతమంది సేవకులలో, కొంతమంది భక్తులలో, కొంతమంది విశ్వాసులలో కనబడుతున్నటువంటి విధానం ఎలాగుందంటే, అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఎవరైతే యథార్థంగా మాట్లాడతారో వారిని వినట్లేదు, వారి మాటలు నమ్మట్లేదు. అసత్యపు మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు చేసి భజన చేసేటటువంటి భజన పరులను కొంతమందిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. తద్వారా ఫలితం శూన్యం. అయితే ఆనాటి ఇశ్రాయేలీల ప్రజలు ఎలాగున్నారంటే, అబ్బాయి మీ క్రియలను దిద్దుకునండి అని ఎందుకు దేవుడు చెబుతున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరితో చెప్పమంటున్నాడు? నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో పడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి. ఏమని చెప్తున్నాడు? నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ద్వారం దగ్గరికి, అమ్మో దేవాలయం అని ద్వారం దగ్గరికి వచ్చేట చెంపలు వేసుకొని లోపలికి వస్తారే, ఆడే నుంచో అంటే ఎందుకు చెప్తున్నాడు? అబ్బాయి నువ్వు వాళ్ళని ఆల్టర్ దాకా కూడా రానిబాకు, గడప దగ్గర నుంచి అని చెప్పి అక్కడి నుంచి అటే పంపించు అన్నట్టుగా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే, అబద్ధపు మాటలను నమ్ముచున్నారు ఒకటి.
2 జార చోర క్రియలు చేస్తున్నారు. జారత్వము అంటే వివాహము కాకుండా చేసేటటువంటి పాపాన్ని జారత్వము అంటారు. అది ఎక్కువైపోయింది అప్పుడు ఇర్మియా టైంలో, ఈ యెరూషలేము పట్టణంలో, సంఘములో. రెండవది చోర క్రియలు, చోర అంటే దొంగతనాలు. మూడవది నరహత్య చేయటం. ప్రియ దేవుని బిడ్డలారా, నరహత్య చేయటం అంటే డైరెక్ట్గా పోయి చంపటం అని మాత్రమే కాదు, కానీ నరహత్యను గురించి అది ఎలాగుంటుందో మనం ఒకసారి లేఖనాలను పరిశీలించినట్లయితే 39వ కీర్తన మొదటి చరణాన్ని మనం ఒకసారి చూద్దాం. 39వ కీర్తన మొదటి చరణంలో, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. నాలుగుతో పాపం చేయటం ఏంటండి? నాలుకే పాపం చేస్తుంది, ఎంత ఉంది అది? భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని. చూసారా? కాబట్టి నోరుకి అడ్డు ఆపు లేకుండా అయిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నరహత్య చేయటం అంటే ఎదుటివాడిని చంపాల్సిన పని లేదు. కానీ మరొక చోట 52వ కీర్తన 2వ చరణంలో ఈ మాట వ్రాయబడి ఉంది. చూద్దాం. 52వ కీర్తన 2వ చరణంలో, మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించున్నది. చూసారా? వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక. మంగళ కత్తి షేవ్ చేసుకునేటప్పుడు సరిగా చేయకపోతే పేక తెగిపోద్ది. కాబట్టి మోసము చేసేటటువంటి వాని నాలుక ఏమవుతుందంటే బంధాన్ని తెంపేస్తుంది. నేటి కొంతమంది అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే, ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఆదర్శవంతంగా ఆహ్లాదకరంగా కాపురం చేసుకుంటూ ఉన్నా, భక్తి చేస్తున్నా, స్నేహం చేస్తున్నా, సహవాసం చేస్తున్నా, ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడం అనేటటువంటిది అదొక ఆర్ట్, అందరికి రాదు. కాబట్టి మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించున్నది. మేలు కంటే కీడు చేయుటకు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట నీకు ఇష్టము. చూసారా? కాబట్టి నరహత్య చేయటం అంటే ఎదుటి వాళ్ళని చంపాల్సిన అవసరంలా, మంగళ కత్తి వంటి నాలుకతో ఒక మాట చెబితే అప్పటి వరకు వారిద్దరి మధ్య ఉన్నటువంటి బంధాలు, బంధుత్వాలు పట్మని తెగిపోతాయి. కాబట్టి యెరూషలేము పట్టణము, యెరూషలేము సంఘములో ఉన్న కొందరు, అందరు కాదు సుమా, వాళ్ళు ఎలాగున్నారంట? నరహత్య చేయొచ్చు, అబద్ధ సాక్ష్యములు పలుకుచు, బయలునకు ధూపము వేయుచు, మీరు ఎరుగని దేవతలను అనుసరించుచు ఉన్నారు, విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుకుంటున్నారు. ఇన్ని సంగతులు, 7 విషయాలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ క్రియలను మీరు దిద్దుకోండి, మీ మార్గములను సరిచేసుకోండి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మనందరం మందిరంలో ఉన్నాం, దేవుని ఆలయంలో ఉన్నాం. దేవుని ఆలయం ఉన్నటువంటి మనము ఎలాంటి పనులు చేస్తూ ఉన్నాం, ఎలాంటి విషయాలను మనలో ఏమన్నా ఉన్నాయేమో దేవుని వాక్యంలో నుంచి మనం పరీక్ష చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనలో ఇలాంటి క్రియలు ఏమన్నా ఉంటే దేవునికి కోపం వస్తుంది. చూద్దాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 29వ వచనం. 31:29 వచనములో, వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి ఎంచుట మేలు. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపము వస్తుంది అట. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, యెహోవాకు కోపం వస్తుందట. అలాగే మరొక చోట సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనములో,
ఆయనే క్రియలను పరీక్షించువాడు. మన క్రియలు మనకు సరిగా ఉండవచ్చు, కానీ మన క్రియలను దిద్దుకోవాలని వాక్యం ఎందుకు సెలవిస్తూ ఉందంటే ఆయనే క్రియలను పరీక్షించువాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఉన్నటువంటి మరొక మాట, చీకటిలో తమ క్రియలు జరిగించువానికి శ్రమ. అంటే క్రియలను దిద్దుకొనడి అనే వాక్య భాగంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ మన పనులు మన క్రియలు చీకటిలో చేస్తూ ఉన్నామేమో, చీకటి క్రియలుగా మనం ఉంటున్నామేమో, కాబట్టి చీకటిలో తమ క్రియలు జరిగించడానికి శ్రమ అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 18వ వచనంలో వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయను అంటున్నాడు. ప్రభు చెప్పాడు, ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ప్రభు సెలవిచ్చినట్లుగా మీ క్రియలను మీ మార్గములను మీరు దిద్దుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన మార్గములు మన క్రియలు ఎలాగున్నాయి? దేవుని వాక్య వెలుగుల నుంచి మనం పరీక్ష చేసుకుందాం. నేడు మనము యేసు మార్గములో ఉన్నామా, లేకపోతే క్రైస్తవ్యము అనేటటువంటి మతములో, ముసుగులో, మోసములో, భ్రమలో ఉంటున్నామా? క్రైస్తవ్యం అనేటటువంటిది మతము కాదు. ఐ ఆమ్ ద వే ఇన్ ద హెవెన్. నేను మార్గమును అని ప్రభు చెప్పాడు, కానీ మత స్థాపకుణ్ణి అని చెప్పలేదు. ప్రపంచంలో ఏ మతము కూడా మనిషికి మోక్షాన్ని ఇవ్వదు, అది క్రైస్తవ మతమైనా సరే. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యాన్ని మార్గముల నుంచి మతంలోనికి నెట్టారు. అలా మతంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని మార్గంలోకి దిద్దాడు ద గ్రేట్ రిఫార్మర్ మార్టిన్ లూథర్ గారు. అయితే దిద్దుబాటు కలిగిన ఈ క్రైస్తవ్యాన్ని ఇప్పుడున్నటువంటి ఈ కొంతమంది స్వార్థపరుల వలన మరలా మతంలోకి వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు నేను మార్గమును అన్నాడే కానీ మత స్థాపకును అనలేదు. అందుకని ఇర్మియా కూడా ఏమని బోధిస్తున్నాడో చూద్దాం. 6వ అధ్యాయము 16వ వచనం, ఇర్మియా ప్రవక్త 6వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడుతూ యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎంత గొప్ప మాటలండి. ఇర్మియా ప్రవక్త పరిచర్య ఇది 6వ అధ్యాయం అంటే దాదాపుగా 2-3 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఈయన బోధ కఠినమైన బోధ, ఖచ్చితమైన బోధ, యథార్థమైన బోధ, ప్రజలను దేవుని యొద్దకు నడిపించేటటువంటి బోధ. అయితే ఇర్మియా టైంలో ఆ యెరూషలేము పట్టణంలో, యెరూషలేము సంఘంలో నకిలీ బోధ ఎక్కువైంది. అందుకని తర్వాత అధ్యాయంలో మీకు ప్రవచనములు ప్రవచించు ప్రవక్తల మాటలు ఆలకింపకుడి అన్నాడు ప్రభు. గత వారం అంతకుముందు వారం పాఠం. ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధపు ప్రవక్తలు, నకిలీ బోధకులు, నకిలీ సేవకులు ఇవాళ వీధికొకడున్నాడు, ఇంటికొకడున్నాడు. కాబట్టి ఇర్మియా పరిచర్య ప్రారంభంలో ఆ యెరూషలేము పట్టణంలో ఇర్మియా ఒక్కడు దేవుని చేత ప్రవచింప చెప్పేటటువంటి ప్రవచనాలు చెప్పే ప్రవక్త ఇర్మియా ఒక్కడైతే ఈ వీధికి ఒకడు ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఇర్మియా దగ్గరకు 10 మంది వస్తే వాళ్ళ దగ్గరికి 10,000 మంది వెళుతున్నారు. అర్థమవుతుందా? ప్రజలు అలాగే ఉన్నారు. అంతే, అది ఇప్పుడు కాదు, అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. కాబట్టి ఇర్మియా బోధిస్తూ ఉన్నాడంటే, అబ్బాయి యెహోవా ఈ మాట చెప్పమన్నాడయ్యా,
దేవుడు మీకు ఈ మాట చెప్పమన్నాడయ్యా. ఏ మాట అంటే మార్గములలో నిలిచి చూడుడి. ఒక సెంటర్లోకి వెళ్ళినప్పుడు 4 రోడ్లు ఉంటాయి. 4 వైపులా రోడ్డు ఉన్నప్పుడు ఈ రోడ్డు ఎటు వెళుతుంది, ఈ రోడ్డు ఎటు వెళుతుంది, ఈ రోడ్డు ఎటు వెళుతుంది అని అంటే, గుంటూరులో మనం ఏదైనా ఒక సెంటర్ సిగ్నల్స్ రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి ఉంటే, లేదా విజయవాడ బెంచ్ సర్కిల్లో నుంచి ఉంటే, లేదా హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నుంచి ఉంటే 4 వైపులా రోడ్లు ఉంటాయి. కాబట్టి ఏ రోడ్డు ఎటు వెళుతుందో మనకు తెలుస్తుంది. ఒకవైపు వెళితే గుడి వస్తుంది, ఒకవైపు వెళితే సమాధి వస్తుంది, ఒకవైపు వెళితే బడి వస్తుంది, ఒకవైపు వెళితే హోటల్ వస్తుంది. అలాగనే మార్గాలలో నిల్చొని చూడండి. కొద్దిసేపు ఎగేసుకొని వెళ్ళకండి. ఏమని చెప్తున్నాడు చూడు ఇర్మియా, అబ్బాయి మార్గములలో నిలిచి చూడుడి. చూడండి, నిల్చోండి, పరిగెత్తొద్దు. గొర్రెదూకుడల్లే దూకేయద్దు, వెళ్ళిపోవద్దు. సంఘాలను విడిచిపెట్టవద్దు, కుటుంబాలను విడిచిపెట్టవద్దు, కాపురాలను విడిచిపెట్టవద్దు, మంచిని విడిచిపెట్టవద్దు, సత్యాన్ని విడిచిపెట్టవద్దు, వాస్తవాలను విడిచిపెట్టవద్దు. నిల్చోండి, నిల్చొని చూడండి. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి. పురాతన మార్గం లూథరన్ సంఘము, బ్యాప్టిస్ట్ సంఘము, సిఎస్ఐ సంఘము, మెథడిస్ట్ సంఘము, వీటిని మెయిన్ లైన్ చర్చెస్ అంటారు. వాక్యము చేత కట్టబడిన సంఘాలు, వాక్యము మీద బేస్ అయినటువంటి సంఘాలు, పురాతన సంఘాలు. ఇవాళ ఇవి ఎలా అయిపోయినంటే, గవర్నమెంట్ స్కూళ్ళు కనుక పాతబడి కాంపిటీషన్ ఈ ప్రైవేట్ స్కూళ్ళు వచ్చినట్టుగా ఈ పాత సంఘాల్లో పాత కొత్త ఏమనదు. విశ్వాసులు పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు, కానీ సంఘం ఒకటే. కాబట్టి ఈ పురాతన మార్గములు ఇవి ఉన్నప్పుడు దేశం ఎలాగుంది, సంఘాలు ఎలాగున్నాయి, కాపర్లు ఎలాగున్నాయి, సుభిక్షితంగా సురక్షితంగా ఉన్నారు. ఈ నకిలీ బోధకులు, నకిలీ సేవకులు వచ్చిన తర్వాత ఎవరికి వారు యమునా తీరే. కాబట్టి పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి. విచారించాలి, ఏది మేలు మార్గము, ఏది కీడు మార్గము, ఏది మంచి మార్గము, ఏది మంచిది కాని మార్గము. కొంత అబ్జర్వేషన్ చేస్తే, కొంత ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి విచారించుడి, అడగండి, నడుచుకోండి అని చెప్తూ, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎప్పుడు నెమ్మది? పురాతన మార్గం ఏదో తెలుసుకొని అందులో నడుచుకోండి. పురాతన మార్గం. మీ తాత ఏ సంఘానికి వెళ్ళాడో, మీ నాయన ఏ సంఘానికి వెళ్ళాడో, మీ నాయన ఏ దేవుని కొలిచాడో, ఏ సంఘంలో ఉన్నాడో, నీవు కూడా అదే సంఘములోనికి, అదే మార్గములో నడిస్తే, మీ తాత నడిచిన మార్గములో, మీ తండ్రి నడిచిన మార్గములో నీవు కూడా నిలిచి అందులో నడిస్తేనే నీకు నెమ్మది దొరుకుతుంది. అలా కాకుండా ఈరోజు ఒక మార్గం, రేపు ఒక మార్గం, అలా తిరుగుతూ ఉన్నంత కాలం తిరుగుతూనే ఉంటావు. కాబట్టి పురాతన మార్గములలో నిలిచి చూడుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. బట్ అయితే వాళ్ళు ఏమన్నారు చూడండి, యెరూషలేము వాళ్ళు, అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఇర్మియా పావయ్య, నీ ప్రార్థన, నీ భక్తి, నీ ప్రసంగం మాకు నచ్చట్లేదు, నువ్వేమో వేసి కొడతంటవే, కొలుములో కాల్చినట్టు సమిడి దెబ్బలు వేసినట్టు కొడతంటవే. వాళ్ళేమో మమ్మల్ని అయ్యగారు అంటారు, మీ దగ్గరకు వస్తే మేము మిమ్మల్ని అయ్యగారు అనాలా? ఏమా ఎందుకు రావట్లేదు నువ్వు చర్చికి అని మేము అడిగితే, అయ్యగారు మీరేమో మమ్మల్ని పలకరించారండి. పలకరించనా అంటే నువ్వు ఎప్పుడో పలారం పెట్టేటప్పుడు వచ్చి గుడిలో కూర్చోకుండా బయట ఏడ కూర్చొని పలారం పెట్టంగా తీసుకుని వెళ్ళిపోతే నేను ఏడకొచ్చి పలకరియాలా? ఆ సంఘాలకు పోతే ఆడు ముందుగానే చూసి, అయ్యగారు రండి రండి, అయ్యగారు రండి రండి కూర్చోండి అని పలకరిస్తారు. కాబట్టి నేను అక్కడికి వెళుతున్నానండి అంటారు.
ప్రియ దేవుని బిడ్డలారా, పురాతన మార్గములలోనికి, మేలు కలుగు మార్గములలోనికి నేటి బ్యాచ్ రాలేకపోతున్నారు. అందుకనే నెమ్మది లేకుండా పోతుంది. ఇది సంగతి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే లేవండి చూడండి, అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. యెరూషలేము సంఘమా, యెరూషలేము పట్టణమా, నేను మిమ్మల్ని కాయటానికి కావలి వారిని, కాపరులను నేను నియమించి ఉన్నాను. నేను పెట్టానయ్యా యిర్మీయాని. వాళ్ళందరినీ వాళ్ళని పెట్టుకున్నారు. కాబట్టి నేను కాపు కాయుటకు కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినపడుచున్నది. కాబట్టి బూరధ్వని లూథరన్ చర్చిస్ మీద, పెద్ద పెద్ద చర్చిస్ మీద పైన గొట్టాలు భాగాలు ఎందుకు పెడతారంటే ఇది వాస్తవమైనది. వాక్యాన్ని మాత్రమే చెప్పేటటువంటి సంఘాలు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి వాక్యాన్ని వినండి, వాక్యాన్ని ఆలకించండి. వారు చేయు బూరధ్వని వినపడుచున్నది. చూడండి, వీళ్ళేమంటున్నారు, అయితే మేము వినమని వారు అనుచున్నారు. మేము వినమండి, యిర్మీయా ప్రసంగం మేము వినం, యిర్మీయా బోధకుడు చెప్పేది మేము వినం. ఆయన కఠినమైన బోధ, ఖచ్చితమైన బోధ కాబట్టి ఆయన చెప్పేది మాకు అర్థం కావట్లేదు, ఆయన చెప్పేది మేము ఆలకించట్లేదు, మాకు నచ్చట్లేదు, కాబట్టి మేము వినము అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దాన్ని తెలుసుకురము, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు, సంఘానికి చెప్తున్నాడు, ఆకాశానికి చెప్తున్నాడు, లోకానికి చెప్తున్నాడు, అన్యజనులకు చెప్తున్నాడు. అబ్బాయి, రేపు వీరిని నెట్టబోతున్నాను, 70 ఏళ్ళు చెరలోనికి, చెరసాలలోనికి, బబులోను చెరలోనికి నెట్టబోతున్నాను. ఎందుకంటే వీళ్ళు నా మాట వినట్లేదు. ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు. అబ్బా, ఎంత దారుణమైనండి, ఎంత దుర్భరమైన స్థితిలో నేటి సంఘాలు ఉన్నాయనంటే దేవుని మాటను ఆలకించట్లేదు, దేవుని వాక్యాన్ని పూర్తిగా విసర్జించేశారట. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుని చిత్తాన్ని, విల్లింగ్ ఆఫ్ ద గాడ్, దేవుని చిత్తం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనను, దేవుని ఆశను నేటి సంఘాలు, క్రీస్తు పేరు చెప్పుకున్నటువంటి కొన్ని సంఘాలు పూర్తిగా విసర్జించారు. విసర్జించడం అంటే పొద్దున్న వెళ్తారు కదా లాటరీకి, అది. కాబట్టి దేవుని చిత్తాన్ని, దేవుని విషయాన్ని, దేవుని ఆశను పూర్తిగా విసర్జించారట. ఎంత దౌర్భాగ్యం అండి. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్తాన్ని జరిగించేవాడు మాత్రమే నిలుచును. కాబట్టి తండ్రి చిత్తం ఎక్కడుంది? నేటి సంఘాలలో, నేటి బోధకులలో కొంతమంది దగ్గర దేవుడు, దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము అనేటటువంటిది కనబడట్లేదు, వినబడట్లేదు. అందుకని అబ్బాయి మీరు వినండి అయ్యా, మేలు కలుగు మార్గం మీద వినండి అయ్యా అని చెప్పేసి అనంటే మేము వినము, మేము ఆలకించము అంటున్నారు. నా విసర్జించి ఉన్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ బయలుదేరింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ క్రియలను దిద్దుకొనకపోతే, నీ మార్గములను సరి చేసుకొనకపోతే, దేవుని మాటను ఆలకించకపోతే, దేవుని చిత్తాన్ని జరిగించకపోతే, ఇదిగో కీడు అనేటటువంటిది నీ మీదకు రప్పించబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా మాట వినకుండా, నా మాటను బట్టి నీ హృదయాన్ని దిద్దుకొనకుండా ఉంటే నేను వారి మీదకి కీడు రప్పిస్తున్నాను అంటూ ఇంకా మాట్లాడుతున్న చూడండి దేవుడు. షెబా దేశము నుండి వచ్చు, షెబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా. షెబా దేశం అంటే యాజ్ అబుదాబి, గల్ఫ్ కంట్రీస్ అన్నమాట. అక్కడ నుంచి తెచ్చేటటువంటి పెర్ఫ్యూమ్స్, అత్తరు, సెంటు చాలా కాస్ట్లీగా ఉంటుంది, మంచి సువాసన వస్తుంది. కాబట్టి షెబా దేశం నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. అబ్బాయి,
మీరు నా మాట వినకుండా, నా ధర్మశాస్త్రాన్ని వినకుండా మీరు షేబా దేశం నుంచి అత్తరు తెస్తే నాకెందుకు, చిరుగులు తెస్తే నాకెందుకు, అబ్బాయి నేను పలహారానికి పడిపోయేవాడిని కాదు అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మాయ చేస్తారు, మరి కొంతమంది సమోసాలు పలహారం తెచ్చి మాయ చేస్తారు, కొంతమంది భోజనాలు పెట్టి మాయ చేయాలి, మాయ చేస్తాము అని అనుకుంటారు. పలహారానికి పడిపోయే దేవుడు కాదు ఈయన. ప్రియ దేవుని బిడ్డలారా, పలహారానికి పడిపోయే దేవుడు కాదు ఈయన. కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన, దండం పెట్టినంత మాత్రాన సైలెంట్గా ఉండే దేవుడు కాదు. ఈ దేవుడు భక్తుని దగ్గర నుంచి పరిహారాన్ని కోరుకుంటున్నాడు, పలహారాన్ని కాదు. కాబట్టి ఎవరైతే తమ పాపముల నుంచి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తార్థం పొంది పరిహరించబడతారో వారిని అంగీకరిస్తాను అంటున్నాడు. కానీ దేవుడు పలహారాల కోసం భోజనాలకు తెచ్చి భోజనాలు పెట్టి బట్టలు పెట్టి అవి పెట్టి వీటికి పడిపోయేటటువంటి దేవుడు కాదు. అందుకని దేవుడు ఏమనంటే, షేబా దేశం నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. అబ్బాయి మీరు తెస్తున్నారే బలులు, పలహారాలు, కానుకలు, అర్పణలు, అవి నాకు సంతోషాన్ని ఇవ్వవు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నా చూడండి. మీ బలుల యందు నాకు సంతోషము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ వలన నాకు సంతోషము లేదు అంటున్నాడు దేవుడు. నేటి దినాల్లో నీ వలన నా వలన ఎంతమందికి సంతోషంగా ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, నీ వలన నీ కన్న తల్లిదండ్రులకు సంతోషం ఉందా? నీ వలన నీ భార్యకు సంతోషం ఉందా? నీ వలన నీ భర్తకు సంతోషం ఉందా? నీ వలన నీ బిడ్డలకు సంతోషం ఉందా? నీ వలన నీ ఆఫీసర్కి, నీ సుపీరియర్కి సంతోషం ఉందా? వాళ్ళ సంగతి తీసేయి, అసలు నీ వల్ల నీకు సంతోషం ఉందా? దేవుడు అంటే మాట, నీ వలన నాకు సంతోషము లేదు. నీ నుంచి ఇతరులు సంతోషంగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ అసలు నీ వల్ల నీకు సంతోషం ఉందా? ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్లు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. దేవుడే అడ్డురాళ్ళు వేస్తే ఇంక తీసేదేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి స్థితులలో ఈ ప్రజలు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? అబ్బాయి, మీ క్రియలను, మీ మార్గములను దిద్దుకోండి, సరి చేసుకోండి, దేవుని దగ్గర తప్పు ఒప్పుకోండి, మీ మార్గాన్ని సరి చేసుకోండి, మీ క్రియలను దిద్దుకోండి అని చెప్తున్నాడు. మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకోండి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మతము అనే మత్తులో, మతము అనే మాయలో, మతము అనే ముసుగులో ఉన్నంత కాలం మేలు చేయి మార్గం ఏదో, కీడు చేయి మార్గం ఏదో తెలుసుకోలేము. కాబట్టి క్రైస్తవ్యం అనేది మతము కాదు. మతము మత్తు లాంటిది. మతము నిన్ను మాయ చేస్తుంది, మతము నిన్ను మోసం చేస్తుంది, మతము నిన్ను హంతకొని చేస్తుంది. వాళ్ళు కూడా జిహాద్, మేము ఈరోజు 100 మందిని చంపాం, దేవునికి మహిమ అన్నట్టు మాట్లాడతారు. అదే అంది, వాళ్ళకి అర్థమైంది అది. ప్రియ దేవుని బిడ్డలారా, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకుని అందులో నడుచుకుని, నువ్వు మేలు మార్గములో ఉన్నావా, కీడు మార్గములో ఉన్నావా? మేలు చేసే మార్గములో ఉన్నావా, మేలు చేస్తున్నట్టు నటించేటటువంటి మతములో ఉన్నావా? దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనుల మార్గము ఎలాగుంటుందో చూద్దాం. సామెతలు 4వ అధ్యాయము 19వ వచనం. సామెతలు 4వ అధ్యాయము 19వ వచనములో, భక్తిహీనుల మార్గము గడాంధకారము. భక్తిహీనుల మార్గం ఎలాగుంటుందంటే గడాంధకారము, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. ప్రియ దేవుని, కొంతమంది భక్తులు నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, సమస్యలు కలగవచ్చు. కానీ భక్తిహీనుల మార్గము గడాంధకారము, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. కాబట్టి భక్తిహీనుల మార్గములో నడుస్తున్నావేమో,
భక్తిహీనుల మార్గంలో నుంచి మేలు చేయి మార్గంలోనికి రమ్మని ఆనాటి ఇర్మియా ద్వారా యెరూషలేము సంఘాన్ని ఈనాడు దేవుని వాక్యం ద్వారా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మేలు కరుగు మార్గం ఏదో అడిగి అందులో నడుచుకుందాం. కాబట్టి యెహోవా భక్తుడు ఏమని ప్రార్థించాడు చూడండి. 27వ కీర్తనలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ 27వ కీర్తన 11వ చరణంలో ప్రార్థించిన, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచిన వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము అంటున్నాడు. కాబట్టి మనం మార్గం వేసుకోవటం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. కీర్తనకారుడైన భక్తుడైన దావీదు చేస్తున్న ప్రార్థన, ప్రభువా ఇదిగో నేను ఈ సెంటర్లో ఉన్నాను, ఇటు 4 రోడ్లు ఉన్నాయి, అసలు నేను నడిచి వచ్చిన రోడ్డు సరైందేనా, నేను నడిచి వచ్చిన మార్గం సరైందేనా, లేకపోతే నన్ను ముందుకు వెళ్ళమంటావా, ఎడవైపుకి వెళ్ళమంటావా, కుడిపై పక్కకు వెళ్ళమంటావా, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళమంటావా, నేను ఎటువైపు వెళ్ళాలి ప్రభా, నా మార్గం ఏంటో నాకు తెలియట్లేదు ప్రభా, నా మార్గాన్ని నాకు బోధించు అని చెప్పేసి ప్రార్థన చేయవలసినటువంటి వాడవు దానవు అయ్యున్నావు. మేలు కలుగు మార్గమేది? ప్రియదేవుని యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచిన వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి మార్గమున బోధించేటటువంటి క్రమములోనే అపోస్తుడైనటువంటి పౌలు పత్రిక పాఠంలో సంఘాన్ని ఉద్దేశించి వారికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అది ఈనాటి పత్రిక పాఠం. చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను. ప్రియ దేవునిలారా, పౌలు పరిచర్యలో మిలేతు పట్టణం నుంచి ఆయన మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపాడు. మిలేతు పట్టణంలో ఉన్నాడు. ఎఫెసు పట్టణానికి పౌలు గారే వెళ్ళలా, మిలేతు పట్టణంలో ఉన్నాడు. ఇది 3వ మిషనరీ ప్రయాణంలో జరిగింది. 3వ మిషనరీ ప్రయాణంలో అంతియోకియా నుండి యెరూషలేమునకు సుమారుగా 5 నుంచి 7 సంవత్సరాలు ప్రయాణం చేశాడు ఆయన. అయితే ఈ మిలేతు అనేటువంటి పట్టణముల నుంచి అక్కడ 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల దూరంలో ఎఫెసు పట్టణం ఉంది. ఆ ఎఫెసు పట్టణంలో ఎఫెసు సంఘం ఉంది. ఆ ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దల్ని పిలిపించాడు. అబ్బాయి ఒక వర్తమానం పంపించాడు. నేను ఈ సంఘంలో మీటింగ్స్కి వచ్చాను. మిలేతు పట్టణంలో పాదిరి గారు సభలు ఏర్పాటు చేశాడు. ఈ సభలకి వాక్యం చెప్పటం నేను వచ్చాను. 3 రోజులు ఉంటాను ఇక్కడ. కాబట్టి మీ సంఘంలో ఏదో కంప్లైంట్ ఉందని, ఏదో ఉందని నాకు వర్తమానం వచ్చింది. కాబట్టి మీ సంఘంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి తెలుసుకుందామని మిమ్మల్ని రమ్మంటున్నాను అని చెప్పేసి పౌలు గారు ఎఫెసు సంఘానికి వర్తమానాన్ని పంపితే ఎఫెసు పట్టణం నుంచి సంఘస్థులు రాలేదు, కానీ సంఘ పెద్దలు వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ కాపరి సంఘ పెద్దలకు కబురు పంపిస్తే ప్రియ దేవుని వారు వచ్చారు. ఎందుకంటే ఎఫెసు సంఘములో పౌలు గారు మాజీ పాస్టర్ గారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అక్కడ పరిచర్య చేశాడు. వాళ్ళని చూడాలని ఆశ అవుతుంది, కానీ వయసు భారం చేత ఆయన అక్కడికి వెళ్ళలేకపోయాడు. కాబట్టి ఒక కబురు పంపారు, అబ్బాయి పెద్దలు రండిరా అని చెప్పేసి అని కబురు పంపించినప్పుడు వాళ్ళు వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారికి ఎఫెసు సంఘానికి మాజీ పాస్టర్ గారు. అయితే ఈ పాస్టర్ గారి మీద ఉన్న ప్రేమతో వాళ్ళు ఏం చేశారండి, సంఘ పెద్దలు 3 రోజులు నడిచి వచ్చారండి. దాదాపుగా 160 కిలోమీటర్స్, 170-200 కిలోమీటర్ల దూరం ఉంది మిలేతు నుంచి ఎఫెస్కి. ఇప్పుడంటే బండి ఉంది, బస్సు ఉంది, ఫ్లైట్ ఉంది, బైక్ ఉంది, కారు ఉంది. మొదటి శతాబ్దం ఒక ఓడ బయలుదేరేసి వెళితే మరొక ఓడ రావడానికి 2-3 రోజులు పట్టవచ్చు, వారం పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. ఇప్పుడులాగా గంటకి 5 నిమిషాలు ఒక బస్సు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమయ్యా తాజా పాదిరి మా సంఘంలో ఉన్నాడు,
మా సంఘంలో మా పాదిరి గారు ఉంటే నువ్వు ఎప్పుడూ అయిపోయి చేసిపోయి వెళ్ళిపోయిన పాదిరి గారు నువ్వు మాకు చెప్పేది ఏంది, నువ్వు చెబితే మేము వచ్చేది ఏంది, నువ్వు పిలిస్తే మేము వచ్చేది ఏంది అనలేదు వాళ్ళు. ఎఫెసు సంఘపు పెద్దలు ఎఫెసు సంఘం నుంచి కాలి బాటన నడిచి 3 రోజులు నడిచి పౌలు గారి దగ్గరికి వచ్చారు. ఎందుకంటే యాజ్ ఎ సీనియర్ అండ్ సిన్సియర్ పాస్టర్ పాల్ ఎంత అన్యోన్య సంబంధం అండి. కాబట్టి ఆ పెద్దలు వచ్చినప్పుడు వారికి పౌలు గారు చెప్తున్నాడు, నేను ఆసియాలో కాలు పెట్టిందని అయ్యో చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చెప్పిన తర్వాత 28వ వచనానికి వచ్చాడు. అబ్బాయి, సంఘము దేవునిదయ్యా. దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మీరు గూర్చి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు తల్లి జాగ్రత్త చెబుతుంది. తండ్రి 1-2 జాగ్రత్తలు చెబితే తల్లి జాగ్రత్తలు చెబుతూ హెచ్చరికలు కూడా ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పౌలు గారు జాగ్రత్త చెప్తున్నాడు. అబ్బాయి, నేను ఉన్నప్పుడు సంఘము బాగానే ఉంది, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో కొన్ని తోడేళ్ళు వచ్చినాయి అనంట. ఆ తోడేళ్ళు సంఘాన్ని చీల్చివేస్తా ఉన్నారు, కాబట్టి మీరు జాగ్రత్త అని చెప్పేసి అని వారికి బోధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మలను అధ్యక్షులుగా ఉంచెనో. అధ్యక్షత అనేటటువంటి పదవి అది సంఘ పెద్దలేమనివ్వండి, ఇంకే సినడ్ అధ్యక్షులేవ్వండి, ఏఈఎల్సి అధ్యక్షులనివ్వండి, మనల్ని ప్యారిష్ పాస్టర్ గారిని గురుమండల అధ్యక్షులు అంటారు. మండల రెవెన్యూ అధికారి, జిల్లా కలెక్టర్. అంటే ఒక మండలానికి ఒక జిల్లానికి అధికారి, అధ్యక్ష పదవి అనేది ఎవరిచ్చారంట? తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో. ఎంత గొప్ప అధ్యక్ష పదవి అండి. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాలలో అది పిసిసి అయినా ఎల్సిసి అయినా డెలిగేట్ అయినా ఇక ఏ పదవి అయినా అది పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. కాబట్టి పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు అసలు ముందు పరిశుద్ధాత్మ రావాలిగా. పరిశుద్ధాత్మ ఎలాగొస్తుంది? మన మీదకి, విశ్వాసం మీదకి పరిశుద్ధాత్మ రావాలంటే మనం ఏం చేయాలి? అధ్యక్షులుగా ఉంచడం అది సెకండరీ థింగ్. పరిశుద్ధాత్మ ఎలాగొస్తుందో 13వ అధ్యాయం 2వ వచనం మనం ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం ఉండగా. వారు అంటే ఎవరు? అంత్యోక్యలోనున్న సంఘములో బర్నబా, గెగరనబడిన సుమియోను 2, 3 కురేనీయుడైన లుకియా 3, చతుర్థాధిపతి హేరోదుతో కూడిన ఎంచబడిన మన యేసు 4, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిని. అంటే 1 డజను మంది బోధకులు, 1 డజను మంది ప్రవక్తలు, దాదాపుగా 1 డజను మంది కంటే పైన ఉన్నారు. ఈ 1 డజను మందికి పైగా వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా. సేవించుట అంటే తెలంగాణ భాషలో బాంచంద్, నీ కాళ్ళ మొక్కుతాను అంటారు. అయ్యా, నేను బానిసను, నీ కాళ్ళను మొక్కుతాను, నీ కాళ్ళ దగ్గర పడుంటాను అని అర్థం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట అనాలి, అయ్యా నీ కాళ్ళ దగ్గర నేను పడి ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, 12 మంది, 16 మంది, 18 మంది అక్కడ ఉండి ఉండవచ్చు. ఈ 12 మంది, 16 మంది ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, కానీ వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా. కాబట్టి పరిశుద్ధాత్మ మన మీదకి ఎలాగొస్తుందంటే సరెండర్ అయిపోవాలి. హ్యాండ్స్ అప్ అన్నప్పుడు చేతులు పైకెత్తుతాం అంటే, అయ్యా ఐ ఆమ్ సరెండర్ విత్ యూ, నేను నీకు లోబడుచున్నాను. చేతులు ఎత్తామంటే అబ్బాయి నేను నీకు లోబడుతున్నాను అని అర్థం. అలాగనే మనం ఎప్పుడైతే పూర్తిగా 100% దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో
ఉపవాసం ఉంటామో, సేవిస్తామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన వైపు చూస్తాడు, మనతో మాట్లాడతాడు, మన మీదకు దిగుతాడు. చూడండి, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేకించుడని వారితో చెప్పును. ఇక్కడ వారంటే మళ్ళీ ఎవరు? పేతురు గారు, శిష్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దగ్గర పరిచర్య కొరకు నియమించటానికి నేను వెళతానని చెప్పేసి అని చిన్న భేదాభిప్రాయాలు వస్తే, అబ్బాయి మీరు ఎవరిని పంపించాలో నా ఇష్టం కాదు, మీ ఇష్టం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని పంపిస్తే నేను వాడిని పంపిస్తానయా, కాబట్టి మీరు మోక నుంచి ప్రార్థన చేయండి, కనిపెట్టండి అని పేతురు గారు, ఆంధ్రేయ గారు, లేకపోతే ఇంక పెద్ద పాస్టర్ గారు చెప్పి ఉండవచ్చు. ఆ క్రమంలో దాదాపుగా 12 మందికి పైగా కనిపెడుతూ ఉంటే పరిశుద్ధాత్మ ఇద్దరినే పంపించమన్నాడు. ఎవరు వాళ్ళిద్దరు? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు. ఏం పని అండి ఇది? పిలిచిన పని. దేవుని సేవ అనేటటువంటిది దేవుడు పిలిచిన పని, దేవుడు అప్పగించిన పని. కాబట్టి నేను పిలిచిన పని కొరకు ఎవరిని పడితే వాళ్ళని, దాన్ని పోయే వాళ్ళని, కూరగాయలు అమ్ముకునేవాడిని, పాలు అమ్ముకునేవాడిని, వాచ్మెన్ని, ఎవరిని పడితే వాళ్ళని నియమించొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. పేతురు గారితో చెప్పాడు. ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు అంతటా వారు, ఇప్పుడు దాకా వీళ్ళు ఉపవాసం ఉన్నారు, ఇప్పుడు ఆర్డినేషన్ ఏమన్నాడు, ఒక ఆర్డర్ ఏమన్నాడు పేతురు గారిని, ఆర్డినేషన్ ఇచ్చి అబ్బాయి అభిషేకం ఇచ్చి పంపే సంఘాల్లోకి పేతురు అని చెప్పినప్పుడు, ఇప్పుడు పేతురు గారు మళ్ళా వాళ్ళకి ఆర్డినేషన్ ఇవ్వటానికి, అభిషేక ఆరాధన చేయటానికి మళ్ళా వీళ్ళు 4 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎంత ప్రాసెస్ అండి! ప్రియ దేవునిలారా, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి యాజ్ ఏ ఆర్డినేషన్ సర్వీస్. ప్రియ దేవునిలారా, పరిశుద్ధాత్మ పిలిచిన పని కొరకు నియమించటానికి వీళ్ళు ఉపవాసం ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారు కూడా ఉపవాసం ఉన్నారు. అప్పుడు వారి మీద చేతులు ఉంచారు, అభిషేకించి పౌలు గారిని, బర్నబాని, అబ్బాయి పలానా చాటుకు సేవకు పోండియా, దేవుడు మీకు చెప్పాడు, ఆ ఊరు మమ్మన్నాడని మిషనరీ యాత్రలకు బయలుదేరారు. ఆ విధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ అభిషేకముతో పౌలు బర్నబాలు బయలుదేరారు. కాబట్టి ఏ ఊరు వెళితే ఆ ఊరు జనం వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అలాంటి క్రమములో పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది అని అంటే ప్రభువును సేవించినప్పుడు. కాబట్టి అధ్యక్షులుగా ఉంచుదనో, కాబట్టి అధ్యక్షులుగా ఎలా ఉండాలో, ఎలాంటి వారిని ఉండాలో తిమోతితో రాస్తాడు. ప్రియ దేవునిలారా, కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని సెలవుస్తుందంటే మీరు జాగ్రత్త అన్నాడు. పౌలు గారు ఎందుకు మందన గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడంటే, పౌలు గారు ఒకప్పుడు జాగ్రత్త లేక అహం చేత అంతా నాకే తెలుసు అనే మత్తములో, అభిమతంలో ఉండి గుడ్డివాడు అయ్యాడు. ఎందుకయ్యా జాగ్రత్త జాగ్రత్త అని చెబుతున్నాడంటే, ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు జాగ్రత్త లేకపోవటం వలన, అహము చేత, అంధకారం చేత, ఇది మతము అనేటటువంటి భ్రమ చేత ఆయన గుడ్డివాడయ్యాడు. పాపపు పొరలు రాలగా అని ఉంటుంది. కాబట్టి నేటి దినాల్లో ఇది మతము మార్గము కాదు, మతము అనే మత్తులో, మతము అనే మాయలో, మతము అనే భ్రమలో, మతము అనే ముసుగులో, మతము అనే మిథ్యలో కళ్ళు మూసుకుపోయి ఇష్టం వచ్చినట్లు సంఘాన్ని చేస్తూ ఉన్నారు, సంఘాలను చీలుస్తూ ఉన్నారు. జాగ్రత్త అంటున్నాడు పౌలు. ఎఫెసు సంఘ పెద్దలారా, మీరు అధ్యక్షులుగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పెద్దలుగా పెట్టాడు. కాబట్టి మీ యొక్క బాధ్యత ఏంటంటే సంఘాన్ని కాయాలి, సంఘాన్ని మేపాలి. అలా మేపే పని పాదిరిది, కాసే పని పెద్దలది. అర్థమవుతుందా?
వచ్చిన తర్వాత మేపే పని పాదిరిది, కాచే పని పెద్దలది. వీళ్ళు తిని ఇంట్లో పడుకుంటే పతాడం మూటలో కట్టడం, ఇప్పటం, డబ్బులు తీసుకోవటం ఇది కాదు. సంఘంలో నుంచి ఎవరు రాకుండా వేరే సంఘాలకు వెళుతున్నారు. ఆ వేరే సంఘాలకు వెళ్ళటానికి గల కారణాలు ఏంటి? తోడేలు వస్తుందా, ఎలుగుబంటి వస్తుందా, ఏ తోడేలు వస్తుంది, ఏ ఎలుగుబంటి వస్తుంది, ఏ చిరుతపులు వస్తుంది అని గమనించి సంఘములో ఉన్నటువంటి గొర్రెలను, గొర్రె పిల్లలను దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాయవలసినటువంటి ప్రముఖ పాత్ర సంఘపు పెద్దలది. ఆ ఉన్నటువంటి గొర్రెలకు బలమైన శ్రేష్టమైన ఆహారం పెట్టి ఆ సంఘస్థులను ఆత్మీయంగా బలపరిచి దేవుని రాజ్యము కొరకు సిద్ధపాటు చేసేటటువంటి బాధ్యత సంఘ కాపరిది. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి పౌలు గారు ప్రయాసపడుతూ, అబ్బాయి జాగ్రత్తయా, జాగ్రత్తగా ఉండండియా, జాగ్రత్తగా లేకపోతే ఏమైపోతుంది? 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించురని నాకు తెలియను. ఎవరు వస్తారంట? తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు. ప్రియ దేవునులనా, వారు ఏం చెప్తారో చూడండి, వారు మందను కనికరింపరు. మంద అంటే సంఘము. సంఘాన్ని కాచేటటువంటి సరైన కాపరి లేకపోతే, సరైనటువంటి మేపరి లేకపోతే, ఆ కాపరి కాసేపు పక్కకు తప్పుకుంటే తోడేలు వచ్చేస్తుంది. వచ్చేసి ఆ దొడ్డిలో ప్రవేశించినప్పుడు పిల్లతలలు ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, డెలివరీకి వచ్చేటటువంటి సూలింత, పాలింత, బాలింత, ఆ ఏజ్లో అలాంటి స్థితిలో ఉన్నటువంటి గొర్రెలు కూడా ఉంటాయి. మందంటే అచ్చంగా యవ్వనం ప్రాయంలో ఉన్నటువంటి గొర్రెలు ఉండవుగా, ముసలి గొర్రెలు ఉంటాయి, యవ్వన గొర్రెలు ఉంటాయి, కడుపు వచ్చి ఆ గర్భం దాల్చినటువంటి గొర్రెలు ఉంటాయి, ఈనినటువంటి గొర్రెలు ఉంటాయి, ఈనాల్సిన గొర్రెలు ఉంటాయి, కాపురానికి వచ్చిన అన్ని రకాలైనటువంటి గొర్రెలు ఉంటాయి, గొర్రె పిల్లలు ఉంటాయి. కాబట్టి తోడేలు ఒక్కసారి లోపలికి వస్తే అసలు అది తినేది ఒకటే, తీసుకుపోయేది ఒకటే, కానీ 10-20 చచ్చిపోయి ఉంటాయి ఆడ. అర్థమవుతుందా? కాబట్టి అప్పుడప్పుడు ఏమయ్యా సంఘ పెద్దలు మీరు ఏం చేస్తున్నారు? నలుగురు అక్కడికి వేసిన మందిరానికి మరొక చోట మందిరానికి వెళుతున్నారు, పోతే పని చేయండి, నలుగురేగా అంచారు దొంపలేగా. ఇవాళ నలుగురు పోతే ఆ నలుగురు 40 మంది అవుతారు, 40 మంది 400 మంది అవుతారు. కాబట్టి పౌలు గారు సెలవిచ్చినటువంటి మాట, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోలని వంకర మాటల పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. బయట నుంచి రారు, ఆడగబోదాం అని చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారే, అబ్బాయి పాదిరి గారు మంచోడు కాదు, పాదిరి గారు మన కులపోడు కాదు, పాదిరి గారు మన వర్గం వాడు కాదు, ఇది ఆ వర్గం ఇది ఆ వర్గం అని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని ప్రక్క సంఘానికి, పక్కూరికి, ఇంకొక సంఘానికి, ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళేటటువంటి వంకర బుద్ధి కలిగినటువంటి వంకర మనుష్యులు, వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కాబట్టి జాగ్రత్త, మీ క్రియలను దిద్దుకొనుడి, మీ మార్గములను దిద్దుకొనుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అన్నాడు ఇర్మియా టైంలో. కాబట్టి ప్రియ దేవులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడు, దుర్మార్గుడైనటువంటి సాతానుడు, అపవాది ఎవరిని మింగుదమా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని లాక్కెళదాం, ఎవరిని మింగేద్దాం అని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రూరమైన తోడేళ్ళు అట, తోడేళ్ళ దృష్టిలో పడకుండా, తోడేళ్ళ దృష్టి మన మీద పడకుండా మనం ఏం చేయాలంటే, లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో అంటున్నాడు, చిన్న మంద భయపడుకుడి.
ఎంత గొప్ప మాట అండి. ప్రభు అయినటువంటి యేసు మాట్లాడుతూ లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనములో, చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఎంత గొప్ప మాట అండి. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. కాబట్టి మనము దేవుని రాజ్యములో ప్రవేశించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకోండి అంటున్నాడు. ప్రియ దేవుని స్వార్థ పాఠంలో యేసు వారికి చెబుతూ, అబ్బాయి మీరు మేలు కలుగు మార్గంలోనికి రావటం లేదు, మేలు కలుగు మార్గంలోనికి మిమ్మల్ని రమ్మని బ్రతిమలాడుతున్నాను. చూద్దాం మత్తయి సువార్త 20వ అధ్యాయం 23వ అధ్యాయం 34వ వచనంలో మాట్లాడు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. క్రియలను దిద్దుకొననటువంటి వారి స్థితిగతులు ఎలాగుంటాయో, ఎలాగున్నారు చూడండి. 34వ వచనం, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. బట్ మీరేం చేశారయ్యా? మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుచున్నారు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ఉన్నప్పుడు యెరూషలేము సంఘములోని, యెరూషలేము పట్టణంలోని స్థితి. కాబట్టి ఇలాంటి స్థితిని చూసినప్పుడు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు? యెరూషలేమా, యెరూషలేమా అంటున్నాడు ఆ వచనంలో. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యెరూషలేమా, యెరూషలేమా అని దేవుడు ప్రేమతో పిలుస్తున్నటువంటి మాటలు కాదు. 37వ వచనం, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతర అధ్యాయాల కన్నా యేసు ప్రభువు శాపవచనాలు పలికిన ఈ అధ్యాయము ఎంతో ముఖ్యమైనది. అయితే కొంతమంది అంటారు, దేవుడు శాపవచనాలు పలకొచ్చా? ఇది శాపవచనం కాదు, కానీ యాజ్ ఎ వార్నింగ్ బెల్, హెచ్చరిక పరమైనటువంటి మళ్ళబాయ్, మీరు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకోండి. మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనకపోతే మీ ఇల్లు మీకు ఎడవబడుద్ది. అంటే మీ ఇంట్లో మీరుండరు, బయటికి నెట్టే పడతారు. ఇది ప్రభు చెప్పిన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయం చివరికి యేసు కన్నీటితో ముగిస్తుంది. ఆయన పరిసయ్యులది తప్పు అని కఠినంగా హెచ్చరించి వారు పోగొట్టుకున్న ఆశీర్వాదాలను గురించి యేసు ఎంతగానో బాధపడుతూ చెప్పినటువంటి మాట. ఆనాటి యెరూషలేము పరిస్థితి, నేటి కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి దుస్థితి ఇలాగే ఉంది. ప్రమాదం పంచుంది, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి చెప్పటానికి దేవుడు వారి దగ్గరకు ప్రవక్తలను పంపిస్తే మా తెలుసులే అని చెప్పేసి వాళ్ళని సిలువేశారు, కొరడాల చేత కొట్టించారు. ఇది ఎలాగుందంటే, తుఫాన్ వస్తుంది అని చెప్పేసి సీఎం వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకి, ఎస్పీలకి చెప్తే ఊర్లోకి కలెక్టర్ గారు, ఎస్పీ గారు వెళ్ళి ఆ డ్యూటీ చేస్తూ ఉంటే, నువ్వు తుఫాన్ వస్తుందని చెబుతావు మా ఊరికి, ఇంత ఎండ కాస్తా ఉందే, ఈ తప్పుడు మాట చెప్పాడు కాబట్టి వాళ్ళని గట్టేండ్రా అన్నాడంట.
ఆ ఊరు తుఫాను వస్తుంది, రాత్రికి సైక్లోన్ ఎఫెక్ట్ వస్తుంది, సముద్రం ఒడ్డుకు వస్తుంది, సైక్లోన్ వస్తుంది, మీరు అందరూ కొట్టుకుపోతారా, మునిగిపోతారా అని చెప్పడానికి ఆ ఊర్లో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎంఆర్ఓ గారు వాళ్ళు వెళ్తే ఆ ఊర్లో ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గారు నిషాని వచ్చి మా ఊరికి తుఫాను వచ్చిందని చెబుతావా, మా ఊరు మునిగిపోయిద్దని చెబుతావా, మేమెంత బాగా ఉంటే అని చెప్పేసి కట్టేండ్రా అన్నాడంట. ఈయన తీసుకెళ్ళి ఎత్తాడేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో వీళ్ళు చేస్తున్నటువంటి యెరూషలేము సంఘములైనటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. తుఫాన్ షెల్టర్లోకి రండి అనగా లోకములో ఉన్న, సముద్రంలో ఉన్న అనగా అవిశ్వాసముతో ఉన్న అసమర్థుడికి సంఘము సహాయాన్ని చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము విశ్వాసాన్ని ఇస్తుంది. వీరు సంఘములోనికి రారు. సంఘము అనేటటువంటిది ఆనాడు ప్రియ దేవుని నోవాహు ఓడ కట్టుకున్నప్పుడు వాళ్ళలోకి వచ్చారు. వాళ్ళు రావట్లేదు. ఈరోజు మేలు కలుగు మార్గం ఏదో అని నిలిచి చూడుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని చెప్తే మేము రాము అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఫలితం ఏమైందంటే ఇదిగో మీ ఇల్లు మీకు ఎడవబడి ఉన్నది. ఇల్లు అనగా దేవాలయం, ఇల్లు అనగా సంఘము, ఇల్లు అనగా యెరూషలేము పట్టణము, ఇల్లు అనగా ఇశ్రాయేలు జాతి. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాన్ని అనగా యేసును నమ్మేవారు పరలోకములో ఆయనను చూస్తారు. మీ ఇల్లు మీకు ఎడవబడింది అని అంటే యేసును అమ్మేవారు పాతాళములోనికి విడవబడతారు. అది సంగతి. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకును అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు, నీ పిల్లలంటే యెరూషలేము పిల్లలు, యెరూషలేము అంటే సంఘపు విశ్వాసులు. కాబట్టి విశ్వాసులను చేర్చుకోవాలని యేసు అనేక సార్లు ప్రయత్నం చేశాడు. అంటే అనేక సార్లు అంటే ప్రవక్తలు, యాజకులు, ప్రాఫిట్స్ అండ్ ప్రీస్ట్, ఇదిగో నేను మీ మీద కావలి వారిని నియమించున్నాను, వారు చేయు బూరధ్వని నీకు వినబడుచున్నది. ప్రియ దేవుని ఈ శబ్దయంత్రం ద్వారా నీవు వాక్యాన్ని ఆలకిస్తున్నావనంటే అది కూడా గొప్ప బ్లెస్సింగ్. దేవుడు నీకు వార్నింగ్ ఇస్తున్నాడు. నీ దగ్గర టీవీ లేదు, వీడియో లేదు, ఏమి లేదు. 6 గంటలకి చీరాల బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు 6ంటికి ఆ పోలీస్ వాళ్ళు సరిని మోగించి చెప్తారు, అబ్బాయి సమయం 6 అయింది, మీరు వెళ్ళిపోవాలంటారు. ఎందుకు? పోటు వస్తే ఆ నీళ్లు కొంచెం ఒడ్డుకు వచ్చేస్తాయి. ఒక 10 అడుగులు లోపలికి వస్తే ఆడుండవాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి అబ్బా సమయం అవుతుంది, 6 అవుతుంది, 6 అయింది కాబట్టి మీరు వెళ్ళిపోండి అని గొట్టాలు గట్టి మరీ చెబుతున్నారు. అది సూర్యలంక బీచ్లో మొన్న ఎప్పుడు వెళ్ళినప్పుడు వినపడింది. మా తెలుసులేవా అని చెప్పేసి గొట్టాల దగ్గరకు పోయి వాళ్ళకి చెబితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ప్రవక్తలను పంపించినప్పుడు వారు మార్గములను క్రియలను దిద్దుకోమని దేవుడు పంపిస్తే వీళ్ళు రాము అంటున్నారు. దేవుడు ఏమన్నాడంటే మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అంటే నాశనమే వారి అంతము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్రియలు దిద్దుకుంటున్నామా? పాత నిబంధన పాఠంలో లాగా ఆలయం ద్వారమునకు వచ్చు వారి దగ్గరకు నువ్వు అక్కడే ఉండి ఈ మోసకరమైన మాటలను ఆధారము చేసుకొనవద్దు. మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకోండి. మేలు కలుగు మార్గం మీద అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని పాత నిబంధనలో యిర్మీయా ప్రవక్త హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పత్రిక పాఠంలో పౌలు గారు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? జాగ్రత్త, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తారు. సువార్త పాఠంలో యేసు చెప్తున్నాడు, అబ్బాయి నేను కోడి తన పిల్లలను దాచిపెట్టుకున్నట్టు నేను మిమ్మల్ని దాచిపెట్టాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, పంపించాను, కాపరులను పంపించాను, యాజకులను పంపించాను, మీరు రావట్లేదు.
ఆకాశంలో కోడి పిల్లల కోసం గద్ద తిరుగుతూ ఉన్నప్పుడు తల్లిని విడిచిపెట్టి బయటకు వస్తే ఆ పిల్లలు అమాంతం పట్టుకుపోద్ది. అలాగే సంఘంలో నుంచి నువ్వు బయటకు వచ్చావో, ప్రియ దేవుని బిడ్డల విశ్వాసంలో నుంచి నువ్వు బయటకు వచ్చావో, విధేయతల నుంచి బయటకు వచ్చావో, సంఘముల నుంచి, విశ్వాసముల నుంచి, విధేయతల నుంచి, కుటుంబంలో నుంచి, కాపురంలో నుంచి నువ్వు బయటకు వస్తే ఒంటరి వాడివి అయిపోతావు. ఒంటరి వాడవు, ఒంటరి దానవు అయితే సాతానుడు నిన్ను పట్టుకొని పోవటం చాలా తేలిక. గుటుక్కుమని పట్టుకొని పోద్ది. పైన మనం ఎన్నిసార్లు చిన్నపిల్లలప్పుడు ఆ కోడి పిల్లల్ని ఎత్తుకుపోవటం మనం ఎన్నిసార్లు చూసాం మన చిన్నపిల్లలప్పుడు. ఇప్పుడు వాళ్ళకి తెలియదులే. కాబట్టి ప్రియదేవులారా, నేను పిల్లలను దగ్గరికి చేర్చాలని చూస్తే మీరు రానొల్లక పోయిరి. ప్రియదేవులారా, కోడి రెక్కల క్రిందకు అనగా ఆయన సురక్షితమైనటువంటి రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కాబట్టి సంఘము అనేటటువంటిది తల్లి లాంటిది. సంఘములోనికి, సమాజములోనికి, విశ్వాసములోనికి, విధేయతలోనికి రాకపోతే నువ్వు ఒంటరి వాడు అయిపోతావు, ఒంటరి దానం అయిపోతావు. నువ్వు ఒంటరిగా ఉంటే పైనుంచి చూసేటటువంటి కాకులు, రాబందులు నిన్ను ఎత్తుకొని పోతారు, తినేస్తాయి. నీ ఇల్లు నీకు విడవబడుతుంది అని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ సంఘములోనికి రాకుండా, విశ్వాసంలోనికి రాకుండా నువ్వు ఒంటరిగా వీధులంట, బజార్లంట తిరుగుతూ ఉంటే రా. ఇప్పుడైనా సంఘములోనికి రా, విశ్వాసంలోనికి రా, విధేయతలోనికి రా, ప్రార్థనలోనికి రా, వాక్యంలోనికి రా. కోడి ఎలా తన పిల్లలను దగ్గరకు చేర్చుకుంటుందో యేసు కూడా నిన్ను తన కౌగిలిలోనికి చేర్చుకుంటాడు, నీకు నెమ్మదిస్తాడు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు. ఆనాడు యెరూషలేము సంఘములో ప్రజల పరిస్థితి నాయన, మేము మేలు కరుగు మార్గంలోనికి రమ్మని ఇర్మియా ప్రవక్త ఆహ్వానిస్తూ ఉంటే మేము రాము అని స్పష్టంగా చెప్పారయ్యా. తద్వారా నేను మీకు అడ్డురాళ్ళు వేయుదును, నీ వలన నాకు సంతోషము లేదు అంటున్నావు. కాబట్టి నాయన, ఒకవేళ మా వ్యక్తిగత విశ్వాస జీవితంలో, పరిచర్యలో నైనా నీకు అయిష్టమైన కార్యాలను చేస్తే మమ్మల్ని క్షమించండి. మేలు కలుగు మార్గం ఏదో అని తెలుసుకొని అందులో నడుచటానికి మాకు సహాయం చేయండి అయ్యా. క్రూరమైన తోడేళ్ల బారి నుంచి మమ్మల్ని కాపాడండి. ఇదిగో ప్రభా, మరి స్వార్థ పాఠములో యేసు పిలుస్తూ ఉన్నావు ఆయన, నువ్వు మమ్మల్ని పిలుస్తూ ఉన్నావు. నువ్వు పిలిచినప్పుడు కోడి తన పిల్లలను ఎలాగా కౌగిట్లో చేర్చుకుంటుందో మేము కూడా నీ చల్లని హస్తాలలోనికి వచ్చి క్షేమకరమైన జీవితాలను జీవించుటకు మాకు నేర్పించమని, వాక్యాన్ని వినేటువంటి ప్రతి ఒక్కరూ ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అన్నట్టుగా నీ దక్షిణ హస్తములోనికి మేము వచ్చి సుఖ సంతోషాలతో ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తిరిగి దేవుని దీవెన తోడై నడిపించునుగాక, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిచర్యను, వీడియోను చూస్తున్నటువంటి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కు ఫోన్ చేసి ప్రార్థన సహాయాన్ని తీసుకునండి. అలాగనే మీకు ప్రేరేపించబడినట్లయితే పరిచర్య అభివృద్ధి కొరకు ప్రోత్సాహకరమైనటువంటి కానుకలు ఇచ్చే ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహించగలరని మనవి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమెన్. వందనాలు.